సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. ధాన్యాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్గా సాకులు చెబుతూ ధాన్యం కొనడం లేదంటూ వారు రోడ్డెక్కారు. సుమారు 40 డిగ్రీల ఎండలో సైతం సిద్దిపేట రామాయంపేట రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైతులేందే రాజ్యం లేదు. రైతులు పండించిన ధాన్యానికి ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని కొత్త రకం జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పరిపాలన ఎంతో రైతులకు అన్యాయం చేస్తుంది. దీన్ని ఏ గ్రేడ్ కొని బి గ్రేడ్ అనేది తీసేసి జీవోని తీసేసి ఏ గ్రేడ్ కు కొనాలని మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ పాలన జరుగుతా ఉంది కాంగ్రెస్ హయాంలో. ఇది బి గ్రేడ్ కు ఎంత వరకు సమంజసమో. రైతు లేనిది రాజ్యం. రైతు అన్నది వెన్నుముక్క ప్రభుత్వానికి కానీ, రైతు కానీ, దేశానికి కానీ. రైతు అన్నది వెన్నుముక్కగా నిలుస్తున్న దేశం మన దేశం. అలాంటి రైతులను గోస పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి ఈ మొండి వైఖరిని ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఈ వడ్లను ఏ గ్రేడ్ గారికి కొనాలని రైతుల పక్షాన మేము కోరుకుంటూ, రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ, ఇది ఇలా కొనసాగించుకుంటూ పోతా ఉంటే దీన్ని విస్తృతం చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. వడ్ల కొనుగోలు వ్యవస్థలలో చాలా ఇబ్బంది. న్యాయం జరగకుండా ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని ఒకటి క్రియేట్ చేసిర్రు. అది ఎగబోసినా గానీ మంచిగా వాళ్ళకు మిల్లులకు పోనీకి బడాబాబులు దీంట్లో ఏదో కుమ్మక్కై ఆ బి గ్రేడ్ లో పెట్టుకోమని 6 గంటల కష్టం చేసుకొని రైతులు చాలా ఇబ్బందులు ఉండి ఈ ఎండకొచ్చి ఈ బడాబాబులు కోమట్లు గాని, ఏవోళ్ళు గాని, దళాలు గాని ముంగడికి వచ్చి ఈ ఎర్రటి ఎండలో పని చేస్తే అర్థమవుతుంది. ఈ 6 నెలల నుంచి పని చేసిన మా రైతులకు, మా అందరికి సోదరులకు ఇదే ట్రిప్పర్లలో పెట్టుకున్న బడాబాబులు పోతురు. అక్కడ కూడా చూడండి ఆ రైతు ధాన్యం అంతా ఎక్కడెక్కడ పోతుందో. ఇది చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. వీళ్ళకు స్పందించాలని ఈ ప్రభుత్వం కూడా ఏమో పట్టించుకోకుండా, శుద్ధి లేకుండా దీని మీద నిర్లక్ష్యం చేయడం చాలా విశేషమైన ఘోరంగా జరుగుతుంది. ఇది ఎప్పటి లేని